ముందు పెట్టి రాయి దగ్గరికి చెప్పమ్మా. నేనైతే దేవుని నమ్మంటూ ఉంటున్నాను. అయ్యగారికి అమ్మగారికి హృదయపడుతున్నాను. కొడుకు వచ్చిన సంఘ బిడ్డలందరికీ ఉంటున్నారు. నేను 2026లో రక్షణ పొందుకున్నాను. మరి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో నాకైతే సరిగ్గా తెలియదు. నేను ఏనాడు కూడా ఇలా నిలబడి దేవుని వాక్యం చెప్పలేదు. ఎందుకో నాకు చెప్పాలని ఆశ పుట్టింది. దేవుడిని అడిగాను, అయ్యగారిని అడిగాను, చెప్పమ్మా అన్నారు. నేనైతే ఏ రెఫరెన్స్ నాకు తెలియదు. నేను అంత చదువుకోలేదు, అంత యోగ్యమైన దాని నుంచి కాదు. ప్రభువు నాకు చెప్పిన చిన్న తలంతుతో నేను మాట్లాడుతున్నాను. నా తప్పులు ఏమంటే మన్నించండి. అయితే దేవుడు ఇప్పుడు తండ్రి చెప్పినదంతయు కూడా ఆయన సమాప్తం పూర్తి చేశారు. దేవుడు తన తండ్రి తనకి ఏదైతే చెప్పారో అది ఆయన నెరవేర్చారు. ఇష్టపూర్వకంగా తండ్రి ఇష్టపూర్వకంగా ఈ లోకానికి వచ్చారు. తను ఇష్టపూర్వకంగా కాదు, నా తండ్రి చేత ప్రకారంగా నేను ఈ లోకానికి వచ్చాను. ప్రజలకి మనందరం అయ్యగారు చెప్తున్నారు ఎన్నో వాక్యాలు మనం రోజు వింటున్నాం. ఆయన చేసిన స్వస్థతలే కానీ, చనిపోయిన వారిని బ్రతికించడమే కానీ, కృష్ణ రోజును స్వస్థపరచడమే కాదు, అనేక వాక్యాలు మనం ప్రతిరోజు వింటున్నాం. ఇవన్నీ వింటున్నాం కానీ నిజమే అయ్యగారు అన్నట్టు ఇంటికి వెళ్తే మళ్ళీ మర్చిపోతున్నాం. కొన్ని ఆయన మళ్ళా రోజున అడిగినప్పుడు మనం చెప్పలేకపోతున్నాం. ఎందు నిమిత్తం మనం మర్చిపోతున్నాం? ఎక్కువ శబ్దం మనం పెట్టలేకపోతున్నాం. దేవుని అందు ఆయన చెప్పిన మాటలు లక్ష్యం పెట్టుకొని మన హృదయంలో ఆ మాటలు భద్రపరచుకోలేకపోతున్నాం. మరి తండ్రి దేవుని కుమారుడు అయ్యి వచ్చారు యేసయ్య. ఆయన అయితే మర్చిపోలేదు, ఏ విషయం మర్చిపోలేదు. తన తండ్రి తనకు అప్పచెప్పిన ప్రతీది కూడా పూర్తి చేసి సమాప్తం అయిందని చెప్పాడు దేవుడు. ఆయన తండ్రి మాట ఒక్కటి కూడా మేరలేదు కదా. మరి మనం మీరిపోతున్నాగా. మన దేవుడు మనకి ఎన్నో విషయాలు అయ్యగారి ద్వారాగా మనకి చాలా చెప్తున్నారు. ఎవరిది తినొద్దు అంటున్నారు, దొంగిలించొద్దు అంటున్నారు, ఎవరితో గొడవ ఆడద్దు అంటున్నారు. ఒకవేళ వాళ్ళు అన్నా కానీ మనం సహనంతో ఉండమంటున్నారు. మనం ఉండగలుగుతున్నామా? ఉండట్లా. పక్కనకు చెప్పింది. ఇదివరకు నన్ను ఎవరైనా ఏమన్నట్టు కోపం వచ్చేసి, నిజమే కోపం వస్తుంది. ఎవరైనా చిన్న మాట అంటే అవునండి ఎందుకనాలి అనేసి మనం తిరిగి తగ్గుపడతాం. ఆవిడ ఒకటంటే మనం 4 అంటాం. కానీ అలా అనకూడదు. దేవుని నమ్మిన తర్వాత మనం విధేయులమై ఉండాలంటున్నారు. ఆ విధేయత దేవుడు మనకి ఇమ్మని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుంటాం. అయితే దేవుడు గొప్పవాడు. ఆయన ఎన్నో శ్రమలు పడ్డారు మన కోసం. ఆ తోటలో కోల్కత్తా కొండ దగ్గర మన కోసం ఆయన కొరడా దెబ్బలు తిన్నారు, సహించారు, గుద్దారు, తన్నేరు, ఉమ్మేరు. దేనికి బదులు చెప్పలేదు యేసయ్య. మరి మనం ఆ రీతిగా మనం ఉండాలి. నేనైతే చదువుకోలేదు అన్నాను, ఏ రెఫరెన్స్ నేనైతే చెప్పలేకపోతున్నాను. నాకు తెలిసిన మాట ఈ ఒక్కటే నా మనసులో మాటే చెప్తున్నాను. మరి ఈ మాట మీరు ఎంతమంది గ్రహించుకుంటున్నారో నాకు తెలియదు. కానీ ప్రతి ఒక్కటి కూడా దేవుడు చెప్పి ఆత్మీయ తల్లిదండ్రులు మనకు చెప్తున్నారు ఎన్నో వాక్యాలు. ఆయన మాట కూడా మనం వినాలి. విని దాని ప్రకారంగా నడిచిన రోజున మనం ధన్యులం అవుతాం. అంతే కదా. ఆ దేవుడి మాటలు దైవదాసుల ద్వారాగా మనకు దేవుడు డైరెక్ట్గా చెప్పలేరు కాబట్టి దైవదాసుల మధ్యలో ఉన్నారు. ఆయన చెప్పింది మనం ప్రతిదీ వినాలి, విశ్వసించాలి, దాని ప్రకారంగా నడవాలి. అప్పుడే మనం ధన్యులం అవుతాం, ఆ రాజ్యానికి చేరుతాం. అలాగే మన తల్లిదండ్రులు మనల్ని కన్నారు. వారు కూడా మన కోసం ఎన్నో ఇబ్బందులు పడి చిన్న పిల్లలు కానించి మన యవ్వన స్థితిని వచ్చేదాకా వారు మనల్ని చూస్తారు. తల్లిదండ్రుల్ని అగౌరవపరచకూడదు. వారి మాట మనం శ్రద్ధగా వినాలి. వారు ఏది చెప్పినా మన మంచిగా చెప్తారు. మన మంచికి కాదు, మా అమ్మ అలాగే చెప్పుద్ది, మా నాన్న అలాగే అంటాడు, వాడి మాట వినకూడదు అని ఏ పిల్లలు కూడా అనుకోకూడదు. ఎవరి కాలంలో ఉంటాం, తొట్టిల్లిపోతాం. స్నేహితులు ఉంటారు, వాళ్ళారే కారే అటారా ఇటారా అంటారు. వెళ్ళకూడదు. మన మార్గం మనం తెలుసుకోవాలి. మనకి దేవుడు ఇంకా జ్ఞానం దయచేసి తండ్రి మేము మంచి మార్గాన్ని నడవాలి అనే దేవుడి ప్రాధాన్యపడి అడగాలి. అడిగి ఆయన చిత్తంగా నడవాలి. మనం అలాగే తల్లిని తండ్రిని సన్మానించాలి. మనకు వాళ్ళు జన్మనిచ్చారు. వారు మనం ఏం కోరుతారు? వాళ్ళని సంతోషపరచాలి. మనం వాళ్ళని ఆవేశపరచకూడదు, వాళ్ళ చేత తిట్లు తినకూడదు, అట్లా ఉండకూడదు. మరి నేనైతే ఏం తెలియలేదు అని చిన్నగా చెప్పాను. నా మాటలు ఏమైనా తప్పుంటే నన్ను మన్నించండి. దేవుడి సాక్షి, దేవుడి